సో హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రాజ్ మళ్ళీ వచ్చేసాను మీ ముందుకు. ప్రజెంట్ నేనైతే ఇప్పుడు పలాస స్టేషన్లో ఉన్నాను, చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. ఇప్పుడు నేను పలాస కౌంటర్కి వెళ్తున్నాను టికెట్ తీయడానికి. మన జర్నీ వచ్చింది ఉంది కదా, దానికోసం అనేసి ఇప్పుడు వెళ్తుంది. చూడండి, సో ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు మన టికెట్ ఇదేని, పలాస టు ఇచ్చాపురం చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం స్టేషన్లోనికి వెళ్ళిపోదాం, ఓకేనా? లెట్స్ గో, చలో. చూడండి, ఇటువైపు ముందు పలాసలోన ఇటువైపు ముందు దారి ఉంటుంది కడపలోకి వెళ్ళడానికి. ఇప్పుడు అటు పక్కగా పని జరుగుతుంది అన్నమాట, కాబట్టి అక్కడ మూసేశారు. మనం ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్ళేసి మన అటువైపు నుండి ఫుడ్ ఓవర్ ఉంది, ఇంకా లిఫ్ట్ కూడా ఉంది. మనము లిఫ్ట్ ఎక్కొద్దు, ఫుడ్ ఓవర్ పై నుండి వెళ్తాము. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మన టీటీ సార్ ఉన్నారు, చూసారు కదండి. మనకంటే ప్రెసిడెంట్ ఎండలు గట్టి కుమ్మేస్తున్నాయి ఫ్రెండ్స్, దోవలు దింపేస్తున్నాయి. కాబట్టి దయచేసి ఎవరైనా సరే ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు చేతిలోన కంపల్సరీ ఒక గడుగు, ఒక వాటర్ బాటిల్, ఇంకా చెప్పండి ఒక కర్చీప్ కానీ టవల్ కానీ ఏమైనా సరే పట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇదే మన లిఫ్ట్ అనమాట. ఇది మన ఫుడ్ ఓవర్. ఇది మన హ్యాండిక్యాప్స్ కానీ లేకపోతే వెహికల్స్ కానీ ఏంటంటే చాలా పనికి వస్తారు అనమాట. ఇది పలాసలో కొత్తగా కట్టారు, కొత్తగా అంటే ఒక 2 years అయిపోతుంది అనమాట. ఇప్పుడు అక్కడ మన పాత ఓవర్ బ్రిడ్జ్కి ఏమో ఏదో వర్క్ జరుగుతుంది, చిన్న వర్క్ జరుగుతుంది, కాబట్టి అక్కడ మూసి ఇక్కడ మనకి ఓపెన్ చేశారు. కాబట్టి మనం దీని మీద వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు, ముందు నుండి ఆంటీస్ వస్తున్నారు, మనం అటు ఎలా వెళ్తే ఇది పలాస వ్యూ అండి. చూడండి, చూసారు కదా, వే టు ప్లాట్ఫామ్ రాస్తుంది. వెళ్తూ ఉంటే మనకి ప్లాట్ఫామ్కి వస్తుంది అనమాట దారి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకుంటే చూడండి, ప్యాసింజర్స్ చాలామంది అంటే ట్రైన్ కోసం చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. అంటే అక్కడ వెయిటింగ్ హౌస్ ఉంది, అది యూజ్ చేయట్లేదు, వాళ్ళు యూజ్ చేసుకోవట్లేదు. ఇక్కడ ఫుడ్ ఓవర్ మీద అంటే రెస్ట్ తీసుకుంటున్నారు. చూడండి, ఇదే ఫ్రెండ్స్, ఇది మన ప్లాట్ఫామ్లో అంటే పైకి వెళ్ళడానికి ఫుడ్ ఓవర్ అనమాట. చూడండి, ఇప్పుడు ఏదో ట్రైన్ వచ్చి కనిపిస్తుంది, అందరూ వస్తున్నారు అక్కడ బయట నుండి. వెళ్దాం. మన ట్రైన్ రావడానికి ఇంకో 40 minutes ఉందనిపిస్తుంది. ఇలా మనకి నేను మీకు పలాస రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో, అందులో ఏమేమి మనకి అంటే అవైలబుల్గా ఉంటాయో అవి దాని వ్యూ అన్నీ మీకు చూపిస్తాను మీకు. అదండి, చూడండి, ముందు నుండి అందరూ వస్తున్నారు. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2, ఇంకా 3, 1, 1A అన్నిటికీ ఇది ఒకటే అంటే ప్రజెంట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది. మనము దానిపైన నడుస్తున్నాం అనమాట. చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా, నేను అంటే కొత్త బ్లాగర్ని అనేసి. మన యూట్యూబ్ ప్రపంచంలో నేను కొత్త బ్లాగర్ని. నాకు పెద్దగా అంతగా తెలియదు ఎలా మాట్లాడాలో, ఏం చేయాలనేసి. ఇప్పుడే నేను నేర్చుకుంటున్నాను. చూడండి, ఏదో ట్రైన్ వెళ్ళిపోతుంది, అది ఏం ట్రైన్ తెలియదు మనకి, చూడాలి ఏం ట్రైన్ వెళ్తుందో. ఓకేనా ఫ్రెండ్స్? అక్కడ మీరు చూసుకుంటే ఏదో అంటే గొడవ అవుతుంది కదా, అది గొడవ కాదంటే ఇక్కడ ఏదో ఫ్లవర్స్ అంటే పువ్వులు అమ్ముతున్నారు. ఆ పువ్వులు తెలుసు కదా, మన ఇండియన్ లేడీస్ పువ్వుల దగ్గర వచ్చుంటుంది. ఇక్కడ ఏదో చిన్న డిస్కషన్ అవుతుంది. అదే చెప్పాను కదా, నేను ట్రైన్ వెళ్తున్నాను. ఏ ట్రైన్ అది చూసుకుంటే అదే రౌల్కిలా గుంటూరు రజ్యారాణి ఎక్స్ప్రెస్ అండి, వెళ్ళిపోయింది కూడా ఆల్రెడీ. స్టేషన్లో మనం వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళిపోయింది ట్రైన్. పర్లేదు, మనకి నా ట్రైన్ చాలా టైం ఉంది రావడానికి. ఇంకా ప్రజెంట్ ఇంకా నౌపాడు రాలేదు, నౌపాడు వచ్చిన తర్వాత మనకి అనౌన్స్మెంట్ చేస్తారు అనమాట. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఇంకా 2 మధ్యలోకి వెళ్తున్నాము. మన ట్రైన్ వచ్చేది ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఇది ఒకటి. మనం ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉన్నాం ఫ్రెండ్స్. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉన్నాం మనము. చూసుకుంటే మన ప్లాట్ఫామ్ నెంబర్ 3లోన చాలా అంటే అవైలబుల్ ఉంటాయి, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కానీ. ప్రజెంట్ మీకు తెలుసు కదా, పలాస అనేది డ్రై ఫ్రూట్స్లోన కాజుకి చాలా ఇదనమాట, చాలా పేరుగాంచిన ఊరనమాట పలాస అనేది. ఇంకా చూసుకుంటే ఇక్కడ కూల్ డ్రింక్స్ కానీ, ఇంకా ఫ్రూట్స్ కానీ, ఇంకా చాలా ఐటమ్స్ అంటే స్నాక్స్ కానీ, ఇంకా మధ్యాహ్నం పూట లంచ్ కానీ, ఇంకా ఈవినింగ్ పూట టీ, స్నాక్స్ లాంటివి అన్నీ కూడా అవైలబుల్ దొరుకుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదే వచ్చాం కదా ఇప్పుడు నేను. ఇదేమో ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఫ్రెండ్స్. ప్రజెంట్ వీళ్ళందరూ అంటే మెయిల్ కోసం వెయిట్ చేస్తున్నారు. తెలుసా మెయిల్ అంటే? ఇండియాలో మెయిల్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, మీకు తెలియదు. ఈ మెయిల్ అనేది హౌడా టు చెన్నై మెయిల్. ఇప్పుడు అది రాబోతుంది మెయిల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్.
ఇప్పుడు రెడీగా ఉన్నదన్నమాట రావడానికి. కాబట్టి అందరూ వెయిట్ చేస్తున్నారు. మనము అది ఎలా వస్తుందో చూపిస్తుంది చూడండి మీకు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఎండ మనకి గట్టిగా కుమ్మేస్తున్నాయి కదా, మీకు చెప్పాను కదా నేను ఆల్రెడీ ఒక వాటర్ బాటిల్ కానీ తీసుకోవాలనేసి. చూడండి, నేనైతే ఒక బిస్లరీ వాటర్ బాటిల్ తీసుకున్నాను. ఎంత పడిన తెలిసిన మనకి 20 రూపీస్ పడింది. ఆల్మోస్ట్ అన్ని దగ్గర 20 రూపీస్ పడుతుంది. ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా మెయిల్ వస్తుంది అనేసి, హౌడా చెన్నై మెయిల్. నన్ను చూడండి అనౌన్స్మెంట్ అవుతుంది, ఒకసారి వినండి. ఫ్రెండ్స్ ఏమైనా మనకి పనికిరాని ఉంటాయి కదా వస్తువులు ఏమైనా, అవి దయచేసి కింద పడేయకండి. ఇటువంటి ఒక డస్ట్బిన్ పనిలో పడేయండి ఫ్రెండ్స్, దయచేసి ప్లీజ్. ఎందుకంటే మన ఇండియన్ రైల్వేస్ని మనమే కదా కాపాడుకోవాలి. మరికొద్ది సేపట్లో 2వ నంబర్ ప్లాట్ఫామ్ మీదకు వచ్చును. యాత్రికన్ కృపయా ధ్యాన్ దేं. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసుకుంటే మన హౌడా చెన్నై మెయిల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లోనికి గ్రాండ్గా మంచిగా ఎంట్రీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో చూడండి దూరంగా మనకి ఇప్పుడు వ్యాప్ 7 లోకోమోటివ్తో బండి ఫుల్ తీసుకుంటూ వస్తుంది. చాలా స్పీడ్గా ఫ్రెండ్స్, చాలా స్పీడ్గా లోనికి ఎంట్రీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన ట్రైన్ వచ్చేది మెయిన్ లైన్ కాబట్టి మెయిన్ లైన్లో ఫ్రెండ్స్ చాలా స్పీడ్గా బండిలో వస్తుంది. లూప్ లైన్ అయితే బండి అది గాలిలోకి రాకపోవచ్చు, మెయిన్ లైన్ కాబట్టి చాలా స్పీడ్గా లోనికి బండి తీసుకొస్తుంది. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు తెలుసా, హౌడా చెన్నై మెయిల్కి విశాఖపట్నంలో లోకల్ రివర్సల్ ఉంటుంది. లోకల్ రివర్సల్ అంటే ఆ విశాఖపట్నం నుండి ట్రైన్ వయా రాజమండ్రి పైగా విజయవాడ నుండి చెన్నైకి చేరుకుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ లోకల్ రివర్సల్ ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు ఇంకో మాట తెలుసా, హౌడా చెన్నై మెయిల్ ఉంది కదా, దీనికి ర్యాక్ షేరింగ్ ఉంది. తెలుసా. ఇప్పుడు హౌడా నుండి మెయిల్ వస్తుంది కదా, ఇదే ట్రైన్ మళ్ళీ అటువైపు నుండి చెన్నై టు సాలిమార్ కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా అది మళ్ళీ అటు నుండి వస్తుంది అనమాట. అంటే ఒకే ట్రైన్ని హౌడా మెయిల్ గాను ఇంకా కోరమండల్ కానీ దీనికి యూజ్ చేస్తారనమాట. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీకు తెలుసా, చాలామందికి ర్యాక్ షేరింగ్ అంటే తెలియదు. ర్యాక్ షేరింగ్ అంటే ఇంకేంటో కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు హౌడా మెయిల్గా వెళ్ళే ట్రైను అటువైపు నుండి వచ్చేటప్పటికి కోరమండల్గా మారిపోతుంది అంతే. మన ఆర్పిఎఫ్ సార్ చూడండి ఆన్ రూట్లో ఉన్నారు, ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. మనం కూడా ఒకరోజు హౌడా చెన్నై మెయిల్లో బ్లాగ్ చేద్దాం, ఓకేనా? లెట్స్ గో. ట్రైన్ ఇప్పుడు డిపార్చర్ టైం అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. ట్రైన్ రావాల్సిన టైం కన్నా కొంచెం ఎర్లీగా వచ్చేసింది కాబట్టి ట్రైన్ మనకి 15 మినిట్స్ హాల్టింగ్ అంటే ఉండిపోయింది. ఇప్పుడు ట్రైన్ అనేది డిపార్చర్ చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ హౌడా చెన్నై మెయిల్ది చాలా పెద్ద హిస్టరీ ఉంది ఫ్రెండ్స్. దీని గురించి మనం చెప్పుకోవాలంటే దీన్ని బ్లాగ్ ఒకటి చేయాలి మనం. ఒకరోజు దీన్ని బ్లాగ్ చేసి మనం దీని నుండి అంటే డీప్గా మాట్లాడుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? ప్రజెంట్ మన పలాస రైల్వే స్టేషన్లో హౌడా చెన్నై మెయిల్ ఇలా డిపార్చర్ అవుతుంది, చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు, ఓకేనా? చూసుకోవచ్చు. ఇంకేంటంటే పలాస రైల్వే స్టేషన్ కూడా మీకు తెలియదు కదా, డిఎస్ఏ అంటే పలాస రైల్వే స్టేషన్ కోడ్. దీన్ని బోర్డు చూసుకుంటే చూడండి రాసినారు కోరమండల్ ఎక్స్ప్రెస్ నుంచి. అంటే ఇప్పుడు మెయిల్గా వెళ్ళే ట్రైన్ అటువైపు నుండి కోరమండల్గా తిరిగి వస్తుంది అనమాట. అందుకుంటే దానిలోనే ఒకవైపు హౌడా చెన్నై మెయిల్ రాసినారు, ఇంకో వైపులోనే సాలిమార్ కోరమండల్ ఎక్స్ప్రెస్ రాసినారు. చూసుకోరు మీరు. Number 17016
Express will arrive shortly on platform number 3. దయచేసి వినండి, రైలు నంబర్ 1701 సికింద్రాబాద్ భువనేశ్వర్ విశాఖ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో 3వ నంబర్ ప్లాట్ఫామ్ మీదకు వచ్చును. యాత్రికన్ కృపయా ధ్యాన్ दें, गाड़ी संख्या 1701 सिकंदराबाद भुवनेश्वर विशाखा एक्सप्रेस प्लेटफॉर्म नंबर 3 पर थोड़ी ही देर में आएगी. సో గైస్, ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడే మన ట్రైన్ అనౌన్స్మెంట్ అయ్యింది. మీకు తెలిసింది కదా మన బండి ఏ ట్రైను, సికింద్రాబాద్ భువనేశ్వర్ విశాఖ ఎక్స్ప్రెస్. చూసుకుంటే ఇప్పుడు మన పలాసలోన ప్లాట్ఫామ్ నెంబర్ 3లోనికి రాబోతుంది. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పలాసలో నాకు చాలా నచ్చింది. ఏమిటంటే నేచర్గా పక్షులు చాలా ఎక్కువగా అరుస్తున్నాయి, చూసారా? అవి చాలా అంటే వినడానికి చాలా బాగా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్ పలాస రైల్వే స్టేషన్లో కూడా చూడండి చాలా గట్టిగా పనులు జరుగుతున్నాయి. చాలా ఎక్కువ పనులు జరుగుతుంది ఫ్రెండ్స్. పలాస కాదు, ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ ప్రతి స్టేషన్లో కూడా పనులు జరిపిస్తుంది. మొత్తం రెన్యువల్ చేయిస్తున్నారు. చాలా అంటే ఇంతకన్నా ముందు ఇండియన్ రైల్వేస్ చాలా ఎక్కువగా ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఫ్రెండ్స్, ముందుకు వెళ్తుంది. మన ట్రైన్ విశాఖ ఎక్స్ప్రెస్ రాబోతుంది ఫ్రెండ్స్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. అది కూడా అతి వేగంగా దూసుకుంటూ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా అలాగే ఎవరైనా వీడియో తీస్తుంటే దయచేసి ప్లాట్ఫామ్ నుండి కొంచెం దూరంగా ఉండి వీడియో తీయండి ఫ్రెండ్స్, దగ్గర ఉండి వీడియో తీయవద్దు. ఫ్రెండ్స్ ఇంతకు ముందులో విశాఖ లేదు. ఇంతకుముందు విశాఖలో స్లీపర్స్ ఎక్కువ ఉండేవి, ఇప్పుడు ఏసీ ఎక్కువ పెట్టేశాడు. చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు జస్ట్ స్లీపర్స్ 3 కోచ్లు ఉంటాయి కాబట్టి జనరల్ కోచ్ చాలా వేడిగా ఉంటుంది. చూసుకోవచ్చు మీరు. ఇప్పుడే అందరూ దిగుతున్నారు. మనము ట్రావెల్ చేసే కోచ్ వచ్చి జనరల్ కోచ్ అనమాట. జనరల్ కోచ్లో చూద్దాం ఎలా ఉంది పరిస్థితి. పర్లేదు, ప్రెజెంట్ బాగా ఉంది. ఫ్రెండ్స్ చూసుకుంటే రైల్ కంపార్ట్మెంట్ మెయింటెనెన్స్ అంత బాగోలేదు చూడండి. ఏం చేద్దాం, మన ఇండియాలో పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇవన్నీ కామన్ అంటే లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఇది మారుతుంది. చాలా టైం చూసారు. ఇది చూపిస్తుంది చూడండి లోన జనరల్ కోచ్ ఎలా ఉంటుందో. ఇది ఎల్హెచ్బి కోచ్ అనమాట. చూపిస్తాను చూడండి. ఇది లోపల చూపిస్తాను జనరల్ కోచ్ ఎలా ఉంటుంది చూడండి. ఇది జనరల్ కోచ్ అనమాట. ఎల్హెచ్బి విశాఖ ఎక్స్ప్రెస్ జనరల్ కోచ్. ఫ్రెండ్స్ మన రైలు స్టార్ట్ అయిన కొద్ది నిమిషంలోనే చాలా ఎక్కువ వేగంగా స్పీడ్ పట్టుకుంటారు మీరు. ఫ్రెండ్స్ చూస్తుండగానే సింహాదేవి రైల్వే స్టేషన్ క్రాస్ చేస్తున్నాను చూడండి. చాలా స్పీడ్గా ట్రైన్ క్రాస్ చేస్తుంది సింహాదేవి రైల్వే స్టేషన్. సరే నేను
వెళ్ళాక ఫోన్ చేస్తాను బయలుదేరినప్పుడు. లేదా నువ్వు ఎల్లుండి వస్తానంటున్నావు కదా, ఎల్లుండి వస్తానంటే ఇక్కడ కలిసి బయలుదేరిపోదాం. ఏదో చేద్దాం. నెక్స్ట్ మన ట్రైన్ క్రాస్ చేయబోయేది బారువా. బారువా కాదు, మందిసార్ రోడ్ రైల్వే స్టేషన్. ఇక్కడ మన బండికి హాల్టింగ్ లేదు, బండి చాలా స్పీడ్గా తీసుకెళ్తుంది. విశాఖ ఎక్స్ప్రెస్ ఎలక్ట్రిక్ కోచ్గా మారిన తర్వాత దీన్ని వేగంగా పెంచారనమాట. ఇంతకుముందు ఇంత వేగంగా బండి లేకుండా ఇప్పుడు చాలా ఎక్కువ స్పీడ్లో బండి కొట్టుంటాడు. ఎప్పుడు చూసుకోవచ్చు మీరు. ఇది మన్సా రోడ్ అనమాట. మన్సా రోడ్లో ఎక్కువ ట్రైన్స్కి హాల్టింగ్ ఉండదు. దీంట్లో మంది ఒకటి చూడండి. బాయ్ బాయ్ మన్సా రోడ్ రైల్వే స్టేషన్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఎవరైనా ఉంటే మన్సా రోడ్ నుండి కామెంట్ పెట్టండి. మా ట్రైన్కి సిగ్నల్ లేదనుకుంటా, అందుకుంటే ట్రైన్ స్లో అయిపోయింది. చూద్దాం. నెక్స్ట్ స్టేషన్ మన ట్రైన్ స్కిప్ చేయబోయేది బారువా. ఆల్రెడీ చెప్పాం కదా ముందు బ్లాగ్లోన. బారువా అన్నది బారువా ఊరు దగ్గర ఉండదు. కొర్లం అనే ఒక జంక్షన్ ఉంటుంది అక్కడ ఊరు. ఆ ఊరు పక్కన బారువా స్టేషన్ ఉంటుంది. బారువా స్టేషన్ నుండి బారువా ఊరికి వెళ్ళాలంటే 10 కిలోమీటర్లా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, మీకు తెలుసా బారువాలో అందమైన సీ బీచ్ ఉంది. ఎప్పుడైనా సరే మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. ఎవరైనా సరే బారువా నుండి బ్లాగ్ చూస్తుంటే కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది కదా మీరు బారువా అనేసి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బారువా అవుటర్లో ఉన్నాము. మరి కొద్దిసేపట్లో మనం బారువా రైల్వే స్టేషన్కి స్కిప్ చేయబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్. అదిగో బారువా రైల్వే స్టేషన్ వచ్చేసింది చూడండి. బండి చాలా స్పీడ్గా అంటే స్కిప్ చేయబోతున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇదే బారువా రైల్వే స్టేషన్. బారువా రైల్వే స్టేషన్లో ట్రైన్ హాల్టింగ్ చాలా తక్కువ ఫ్రెండ్స్. ఖాళీ మెమో ట్రైన్స్, ప్యాసింజర్ ట్రైన్స్ మాత్రమే ఆగుతాయి ఇక్కడ. ఫ్రెండ్స్, మన ట్రైన్ పలాస స్టార్ట్ అయిన తర్వాత దాని నెక్స్ట్ స్టాప్ వచ్చి సోంపేట. ఇప్పుడు మనం సోంపేట గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన ట్రైన్ నెక్స్ట్ వెళ్ళి స్టేషన్ అనేది సోంపేట కాబట్టి సోంపేటలో మనకి ట్రైన్ హాల్టింగ్ ఉంది. సోంపేట అనేది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అన్నట్టు మర్చిపోయాను. సోంపేట అంటే అది సోంపేట కాదండి, కంచిలి అనే ఊళ్ళో సోంపేట స్టేషన్ ఉంది. ఎందుకంటే సోంపేట కంచిలి నుండి 10 కిలోమీటర్ల లోపల ఉంటుంది అన్నమాట. అంత లోపల ఉంటుంది కాబట్టి మన స్టేషన్ అనేది కంచిల్లో పెట్టుకున్నారు. తెలుసా మీకు? మనం ఒక గూడ్స్ ట్రైన్ని క్రాస్ చేయబోతున్నాం. ఇది కూడా వ్యాగన్ లోపల తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సోంపేట రైల్వే స్టేషన్ అవుటర్లో ఉన్నాం. మనము చూసుకోవచ్చు, మీరు పైన వెళ్తుంది కదా, అది నేషనల్ హైవే ఓవర్ బ్రిడ్జ్ అనమాట.
ఇది చెన్నై హౌడా మెయిన్ లైన్లోనూ కలుస్తుంది, చూసుకోవచ్చు మీరు. సోంపేట అవుటర్లో మనం ఉన్నాము, మరి కాసేపట్లో లోపలికి వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, మనకి సోంపేట అవుటర్లో మంచి ట్రైన్ కర్వ్ మనకు కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, వ్యూ చాలా బాగుంటుంది. ట్రైన్ ఇంజిన్ కూడా మనకు కనిపించే అవకాశాలు ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. మంచి కర్వ్ ఉంది ఇక్కడ, టర్నింగ్. సోంపేటలో ఈ టర్నింగ్ ఉంటుంది అంతే, మన ఈ చుట్టుపక్కల గ్రామంలో అది మంచి టర్నింగ్ అనమాట, చూసుకోవచ్చు మీరు. ఎల్హెచ్బి టర్నింగ్. చూసుకుంటే మనం సోంపేట రైల్వే స్టేషన్లోనే ఎంట్రీ అయిపోయాము, చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. సోంపేట రైల్వే స్టేషన్. సోంపేట నుండి ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తున్నట్టుంటే మన బ్లాగ్ని కామెంట్ చేయవచ్చు మీరు. కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది కదా మన సోంపేట నుండి మన ఛానల్ చూస్తున్నారని. ఫ్రెండ్స్, దయచేసి మీరు ఇలా వీళ్ళల్లో అంటే రైల్వే లైన్ క్రాస్ చేయకండి ఫ్రెండ్స్, ప్లీజ్ అలా క్రాస్ చేయకండి. మంచిగా ఫుట్ ఓవర్ ఉంటుంది కదా, ఫుట్ ఓవర్ని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఎందుకంటే రైల్వే లైన్ క్రాస్ చేసేటప్పుడు అటువైపు నుండి రైలు వచ్చేటప్పుడు చాలా ప్రమాదం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది లోకోమోటివ్, అది డీజిల్ లోకోమోటివ్ అనమాట, WDG4. నాకు ఈ లోకోమోటివ్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్, ఎందుకంటే దాని సౌండ్ కానీ చాలా బాగుంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, చూడండి ఎలా రైల్వే లైన్ క్రాస్ చేస్తున్నారు. ఇలా మాత్రం మీరు ఎప్పుడు చేయకండి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు ఆలస్యమైనా సరే ఫుట్ ఓవర్ యూజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ట్రైన్ అనేది డిపార్చర్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, గార్డ్ సార్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు ట్రైన్ని. పర్వాలేదు, విశాఖ ఎక్స్ప్రెస్ నుండి చాలామంది సోంపేటలో దిగారు. మొత్తానికి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది సోంపేట నుండి. నెక్స్ట్ స్టాప్ వచ్చి మనదే ఇచ్చాపురం. ఇచ్చాపురం అంటే స్టేషన్ కోడ్ వచ్చి IPM. మధ్యలో మనకి జాడుపూడి ఒకటి స్టేషన్ ఉంది, అక్కడ మన బండికి హాల్టింగ్ లేదు, అక్కడ మన బండి స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. మొత్తానికి మన సోంపేట మనం వదిలేస్తున్నాం. బాయ్ సోంపేట, బాయ్ సోంపేట. మన బ్లాగ్ని ఎవరైనా చూసినట్టుంటే సోంపేట నుండి కానీ కంచెల నుండి కానీ కామెంట్ చేయండి. నేను తప్పకుండా వాళ్ళకి నేను కామెంట్ చేస్తాను. బాయ్ సోంపేట. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో వర్షాలు పడట్లేదు, అయినప్పటికీ కూడా చూడండి ఎంత పచ్చగా కనిపిస్తుందో నేచర్ మొత్తం. ఎందుకంటే మన సైడ్ మొత్తం చాలా బాగుంటుంది కాబట్టి చూడండి, ఎంత బాగుంది చూడండి, మొత్తం పచ్చగా కనిపిస్తుంది. మళ్ళీ ఇంకో ట్రైన్ టర్నింగ్ చూడండి ఫ్రెండ్స్. ట్రైన్ ఎన్నిసార్లు టర్నింగ్ తిరిగితే నాకు అంతా నచ్చుతుంది ఫ్రెండ్స్. చూడండి, టర్నింగ్ అంటే వచ్చేసింది జాడుపూడి రైల్వే స్టేషన్. చూడండి ఫ్రెండ్స్, చాలా స్పీడ్గా మన ట్రైన్ అనేది స్కిప్ చేస్తుంది. ఎందుకంటే మన ట్రైన్ని పుల్ చేసేది వ్యాప్స్ చాలా పవర్ఫుల్ అది, కాబట్టి చాలా వేగంగా వేగంగా జాడుపూడి స్టేషన్ అనేది స్కిప్ చేస్తుంది. అటువైపు ఒక వ్యాగన్ లోకోమోటివ్తో ట్రైన్ ఇది జాడుపూడి రైల్వే స్టేషన్.
జాడుపూడి ఎవరైనా సరే జాడుపూడి నుండి మన బ్లాగ్ చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ పక్క వాళ్ళతో కామెంట్ మాట్లాడుతున్నాను. బాయ్ బాయ్ జాడుపూడి. ఫ్రెండ్స్ మనం ఇచ్చాపురం రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నాం. చూసుకోవచ్చు మీరు. చూసారా ట్రైన్ అన్నది మళ్ళీ ఇంకో టర్నింగ్ తిరుగుతుంది. మన రూట్లో కూడా టర్నింగ్స్ చాలా ఉన్నాయి. ఎవరికి తెలియదు చూసుకోవచ్చు. చూసారా అక్కడ మీకు దూరంగా కనిపిస్తుందా? అది నేషనల్ హైవేది టోల్ గేట్. అది మన ఇక్కడ దగ్గరలో కొత్తగా నిర్మించారన్నమాట. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గుడిపద్ర రైల్వే గేట్ని క్రాస్ చేస్తాం. గుడిపద్ర నుండి ఎవరంటే కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇచ్చాపురం రైల్వే స్టేషన్ అవుటర్లో ఉన్నాం. ఇది లొద్దపుట్టి గ్రామం అన్నమాట. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మనం క్రాస్ చేసే రైల్వే గేట్ ఉంది. రైల్వే మా ఊరు వస్తుంది రైల్వే గేట్. అది ఆ సైడ్ నుండి ఇచ్చాపురం తెలిసి మళ్ళీ లోకల్ బస్సు ఉంటుంది. ఆ బస్సు పెట్టుకొని వచ్చి లోకల్ బస్సు ఉంది. ఆ బస్సు అన్నమాట మా ఊరు సైడ్ వెళ్ళే బస్సు అన్నమాట. చూసుకోవచ్చు అక్కడ కనిపిస్తుందా? అది సీఎం జగన్ గారు అక్కడ నుంచి పాదయాత్ర చేసి అక్కడ లాస్ట్ ఆపాడు అనమాట. ఇక్కడ గుడి కూడా ఉంటుంది, పాపులర్ గుడి కూడా. అది కనిపిస్తుందా? అది అయ్యప్ప స్వామి గుడి అండి. ఇంతకుముందు చెప్పాం కదా, అది ధనరాజు తులసమ్మ గుడి. అది ఈ రెండు గుడులు మా దగ్గర చాలా ఫేమస్ అండి. చూసుకున్నారా? ఇది ఇచ్చాపురం రైల్వే స్టేషన్ అవుటర్లో ఉన్న బ్రిడ్జ్. నది పేరు వచ్చి గోదా నది. ఇప్పుడు ప్రజెంట్ ఇంత ఎండల వల్ల మొత్తం దాంట్లో వాటర్ అంతా ఎండిపోయింది. ఇప్పుడు మనం ఇచ్చాపురం స్టేషన్లో అవుట్ సైడ్లో ఉన్నాం. చూడండి. మన ట్రైన్ అనేది టర్న్ తీసుకుంటూ ఇచ్చాపురం స్టేషన్లోనికి ఎంట్రీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. చాలా చాలా అందంగా ఉంటుందండి ఈ వ్యూ అనేది. చూసుకోవచ్చు. చాలామందికి తెలియట్లేదు అంటే ప్లాట్ఫామ్ అంటే లెఫ్ట్లో వస్తుందా రైట్లో వస్తుందా అని చాలామంది నాకు అడిగారు. నేను చాలామంది చెప్పాను ఇచ్చాపురం ఎప్పుడైనా సరే లెఫ్ట్లో వస్తుంది అనేసి. చూద్దామని చెప్పారు. నేను వాళ్ళు బెట్ కూడా వేసుకున్నాం. చూద్దాం ఎవరు గెలుస్తారు. మీకు తెలుసా నేనే గెలుస్తాను అనేది. ఎందుకంటే ఎప్పుడైనా ఇచ్చాపురంలో ఉన్న ప్లాట్ఫామ్ అనేది లెఫ్ట్లో వస్తుంది ఫ్రెండ్స్, నాకు తెలుసు. ఫ్రెండ్స్ మా ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ నెంబర్ 2లోనికి పెట్టాడు. ఇప్పుడు చూడండి. వెల్కమ్ టు ఇచ్చాపురం. ఇచ్చాపురం నుండి ఎవరైనా ఉంటే మన బ్లాగ్ చూసినట్టుంటే ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి. వాళ్ళకి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. చూడండి, ప్లాట్ఫామ్ నెంబర్ 2లో పెట్టాడు. మనం అనేది ట్రైన్కి చివరిలో ఉన్నాం కాబట్టి మనము మా ఇంజన్ ఉన్న ప్లేస్కి మనం వెళ్ళేటప్పటికల్లా ట్రైన్ తీయేస్తాడు ఫ్రెండ్స్. కాబట్టి మళ్ళీ నేను మన లోకోమోటివ్ మళ్ళీ చూపిస్తాను అనుకుంటే సరే అవకాశాలు మనకు లేవు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మీరు. ఇదిగో వచ్చేసాం ఇచ్చాపురం రైల్వే స్టేషన్లోనికి. ఇచ్చాపురం చూసుకోవచ్చు మీరు. ఇచ్చాపురం స్టేషన్లో ఉంది. మొత్తం నెవర్ గ్రీన్లో ఉంది కదా. ఇచ్చాపురం అనేది చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇచ్చాపురం ఆంధ్ర లాస్ట్ కాబట్టి. దీని నెక్స్ట్ వచ్చేది ఒడిస్సా. ఇక్కడతో ఆంధ్రప్రదేశ్ అనేది లాస్ట్ అనమాట. మొత్తానికి నేను ఇచ్చాపురంలో దిగిపోయాను. చూసుకోవచ్చు మీరు. దిక్కుంటూ వెళ్ళిపోతా అప్పుడు
నేను వెళ్ళిపోతా, మనం చేసిన ట్రైన్ కూడా వెళ్ళిపోద్ది. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు. ఇంతటితో మన బ్లాగ్ అనేది ముగించేస్తాం మనము. ఎందుకంటే దీనికంటే మరీ ఎక్కువ తీస్తే మన బ్లాగ్ అనేది చాలా లెంత్ ఎక్కువైపోద్ది, అది మనకి బాగోదు అనమాట. కాబట్టి చూసుకోవచ్చు మీరు. ఇంతలోనే ట్రైన్ అనేది సిగ్నల్ ఇచ్చేసాడు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? సరే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూసారు కదా, అదే రైల్వే స్టేషన్ బోర్డు ఇచ్చాపురం. ఇచ్చాపురం చూడండి, అది ఎవరు వస్తున్నారు చూడండి. పాపం జనరల్ కోచ్ బ్యాక్ ఉంటాయి కదా, ట్రైన్స్కి స్లీపర్ తగ్గించాడు, జనరల్ కోచ్ తగ్గించాడు ఫ్రెండ్స్. కాబట్టి చాలా ఇబ్బంది పబ్లిక్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ట్రైన్ ఇచ్చాపురం స్టేషన్ నుండి డిపార్చర్ అవుతుంది. చూడండి, ఇప్పుడు కూడా కొంతమంది ప్యాసింజర్స్ పరిగెత్తుకుంటూ వస్తున్నారు అనిపిస్తుంది. వాళ్ళు ట్రైన్ పట్టలేరు అనిపిస్తుంది. చూడండి, ఆలోచిస్తుంది అక్కడ ఉంది ఒక ఆంటీ. వెళ్ళిపోయింది చూసారా? చూద్దాం ఏమవుతుంది. లేదు ఫ్రెండ్స్, మళ్ళీ ఎక్కలేరు, ఎందుకంటే చిన్న పాప కూడా ఉంది కాబట్టి. ట్రైన్ స్పీడ్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, చాలామందికి ట్రైన్ చాలా మిస్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ విశాఖ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ టైం నీతో చాలా లాంగ్ బ్లాగ్ అనేది చేద్దాం. ఓకే, బాయ్ బాయ్. ఎవరైనా సరే కొత్తగా చూసినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు కామెంట్ చేసినట్టయితే నేను తప్పకుండా నేను మీ కామెంట్కి రిప్లై పెడతాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్ విశాఖ ఎక్స్ప్రెస్, బాయ్ బాయ్ ఇచ్చాము రైల్వే స్టేషన్. బాయ్ 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 బాయ్. మళ్ళీ మరో కొత్త బ్లాగ్తో కలుద్దాం.